హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీ పేపర్ 1 వచ్చేసి 12న జరిగిన ఎగ్జామ్ పేపర్ అనేది చూద్దాం. 12/6/2018. వీటిలో మనకి ఎలాంటి బిట్స్ అనేవి అడిగాడో అవన్నీ మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించిన రాజు ఎవరు అంటే బుద్ధగుప్తుడు. ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించిన రాజు ఎవరు? బుద్ధగుప్తుడు. ఇవ్వబడిన సంఖ్యలను సరి బేసి సంఖ్యలుగా వర్గీకరించును అని స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందినది. అవగాహన. ఇవ్వబడిన సంఖ్యలను సరి సంఖ్యల బేసి సంఖ్యలుగా అని వర్గీకరించి అని స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందినది అంటే అవగాహన. ఆ విద్యార్థి ఇచ్చిన సంఖ్యల్లో సరి సంఖ్యలు బేసి సంఖ్యలను ఐడెంటిఫై చేయగలిగితే ఆ విద్యార్థికి ఆ సంఖ్యల మీద ఒక అవగాహన ఉంది అని చెప్పొచ్చు అన్నమాట. అన్వేషణ పద్ధతిలో గల ఒక పరిమితి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అన్వేషణ పద్ధతి అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఎక్కువ సమయం తీసుకుంటుంది. గణిత పరికరాల పెట్టెకు చెందని పరికరం ఏది అంటే టేపు. గణిత పరికరాల పెట్టెకు చెందని పరికరం ఏది? టేపు. విద్యా ప్రణాళిక కళాకారుని చేతిలో తన ఆశ్రయాలకు అనుగుణంగా తన కళాక్షేత్రంలో తన సామాగ్రిని తీర్చిదిద్దటానికి ఉపయోగించే ఒక సాధనం అని నిర్వచించిన వారు కన్నింగ్హామ్. కన్నింగ్హామ్ ఎలా నిర్వచించారంట? విద్యా ప్రణాళిక కళాకారుని చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా అంటే పిల్లల యొక్క ఆశయాలు ఉపాధ్యాయుని చేతిలో ఉంటుంది. కళాకారుడు అంటే ఎవరు ఇక్కడ? ఉపాధ్యాయుడు. తన చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన కళాక్షేత్రంలో అంటే పాఠశాలలో తన సామాగ్రి అంటే విద్యార్థిని తీర్చిదిద్దటానికి ఉపయోగించే ఒక సాధనం అని నిర్వచించిన వారు ఎవరు? కన్నింగ్హామ్. 5, 7, 2, 8లతో ఏర్పడే 4 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది? ఈ పరిష్కారం ద్వారా పరీక్షించదలిచిన విద్యా ప్రమాణం ఏది అంటే కారణాలు చెప్పుట, నిరూపణలు చేయుట. అంటే ఈ అంకెలతో ఏర్పడే 4 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది అంటే ఇలా ఈ సమ్ ఇచ్చినప్పుడు విద్యార్థి ఏ విధంగా పరీక్షించగలుగుతాడు అంటే కారణాలు చెప్పుట, నిరూపణ చేయుట. తనకి 5, 7, 2, 8లలో ఏర్పడే 4 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది అంటే తను ఏది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాడు? ఏది పెద్ద సంఖ్య అనేది ఐడెంటిఫై చేస్తాడు. ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా కారణాలు ఇలా చెప్పుతూ నిరూపణ చేస్తాడనమాట. సమ్ అనేది కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ బిట్స్ వచ్చేసి గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితము, బీజగణితము మరియు విశ్లేషణలను తార్కికమైన భావనలని నిర్వచించవచ్చు అని పేర్కొన్నవారు ఎవరు అంటే సిజి